అరవింద్ ఒక కీలక కొన్ని కమెంట్స్ చేసిరు. త్వరలోనే రేవంత్ బీజేపీలోకి, ఆయనది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్, ఆయన మనసు హిందుత్వం, ఓట్లు అడిగితే నైతిక అర్హత కాంగ్రెస్కి లేదు, కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దే, బీజేపీతో కొట్లాడింది ఆయన ఒక్కరే, బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్. సో నిన్న అరవింద్ కొన్ని కమెంట్స్ ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ సంబంధించిన సీఎం ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో, సో ఆయన బ్లడ్ ఏబీవీపీ సైడ్ ఉంది అండ్ ఆయన ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆయన మనసులో అంతా హిందుత్వం ఉంది. సో కాబట్టి ఎన్నికల తర్వాత త్వరలోనే బీజేపీకి వస్తారని చెప్పేసి చాలా సంచలన వ్యాఖ్యలు అరవింద్ చేశారు. సో ఇట్లా అరవిందే కాదు, చాలా వాటి ఏలేటీ కావచ్చు, సో చాలా వరకు బీజేపీ సంబంధించిన నాయకులు అందరూ కమెంట్స్ చేస్తారు. అంటే ఎంపీ ఎలక్షన్స్ల తర్వాత ఏక్నాథ్ షిండే లెక్క అందరినీ ఎంపీలను తీసుకెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇది ఒకసారి చూద్దాం. ఇది 8వ పేజ్లో ఉంది న్యూస్. ఇది ఒకసారి కంప్లీట్గా చదువుదాం. ఇక్కడ కొంచెం ముందుగా అది కంప్లీట్ చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా చూసుకుంటే త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పేసి అరవింద్ కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో బీజేపీలో జాయిన్ అయ్యి అండ్ అలాగే బీజేపీతో ఇంతో అంత కొట్లాడే హక్కు బీఆర్ఎస్కే ఉంది. సో బీఆర్ఎస్ హయాంలో కరెంట్ కంటిన్యూగా వచ్చింది, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ వస్తలేదు. సో కాంగ్రెస్ పార్టీ అసలు బీజేపీతో కొట్లాడే హక్కే లేదని చెప్పేసి అరవింద్ కామెంట్ చేశారు. అండ్ అలాగే అంతో ఇంతో బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొట్లాడింది. సో కాంగ్రెస్ పార్టీ అయితే కొట్లాడలేదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ కొట్లాట బీజేపీతోనే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో తర్వాత ఇటు రేవంత్ రెడ్డి అందరు ఎంపీలను తీసుకొని బీజేపీలోకి జాయిన్ అయిపోతారని చెప్పేసి ధర్మపురి అరవింద్ కొన్ని సంచలన కమెంట్స్ అయితే చేస్తారు.